రాధాకృష్ణుల ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలుసా? ఒక రోజు రాత్రి ఎంతసేపైనా శ్రీకృష్ణుడు నిద్రపోకుండా మెలకువగా ఉండడాన్ని గమనించిన రుక్మిణీదేవి, మీరు ఇప్పటి వరకు ఎందుకు నిద్రపోలేదు స్వామి అంటూ శ్రీకృష్ణుడిని ప్రశ్నించింది. ప్రతిరోజు రాధాదేవి నిద్రపోవడానికి ముందు రాధాదేవికి పాలు తాగే అలవాటు ఉందని, ఈ రోజు ఆమెకు ఎవరూ పాలు ఇవ్వలేదు కాబట్టి రాధాదేవికి నిద్ర పట్టలేదని, అందుకే నాకు కూడా నిద్ర పట్టలేదంటూ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి బదిలిచ్చాడు. ఈ విషయం విన్న వెంటనే రుక్మిణీదేవి వేడి వేడి పాలని తీసుకువెళ్లి రాధాదేవికి ఇచ్చింది. శ్రీకృష్ణుడి నామస్మరణలో ఉన్న రాధాదేవి ఆ వేడి పాలను గమనించకుండా అలానే తాగేసింది. ఆ తర్వాత అక్కడి నుండి తన మందిరానికి వచ్చిన రుక్మిణీదేవి రాధాదేవికి పాలు ఇచ్చి వచ్చిన విషయం శ్రీకృష్ణుడికి చెప్పి శ్రీకృష్ణుడి పాదాలను ఒత్తడం ప్రారంభించింది. శ్రీకృష్ణుడి పాదాలకు బొబ్బలు ఎక్కువగా ఉండడం గమనించి, మీ పాదాలు ఎందుకు ఇలా అయ్యాయి అంటూ శ్రీకృష్ణుడిని కోపంగా రుక్మిణీదేవి ప్రశ్నించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ధ్యానంలో ఉన్న రాధాదేవి నన్నే స్మరిస్తూ నా పాదాలను పూజిస్తూ భక్తి పరవశంలో మునిగిపోయి నీవు ఇచ్చిన వేడి వేడి పాలను అలానే రాధాదేవి తాగడంతో అవి నా పాదాలను తాకడం వల్ల ఆ వేడికి నా పాదాలు బొబ్బలెక్కాయి అని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.